గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కోర్టుల్లో కేసులు వేయడం వల్లే ల్యాండ్ అక్విజిషన్కి ఇబ్బందులు పడ్డాము అని సదరు మంత్రివర్యులు మీడియా ముఖంగా విన్నవించారు. మంత్రి గారు, కోర్టులో కేసులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా మీరు చేస్తున్నటువంటి భూదహానికి భయపడి వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఒకసారి 15,000 ఎకరాలు కావాలి అంటారు, ఇంకొకసారి 10,000 ఎకరాలు కావాలంటారు, ఇంకొకసారి 5,000 ఎకరాలు కావాలంటారు. ఈ కన్ఫ్యూజన్లో ఎక్కడెక్కడ తరతరాలుగా కాపాడుకున్నటువంటి భూమి మన నుంచి బలవంతంగా ఇల్లు లాక్కుంటారేమో అన్న భయంతో, ఎక్కడ ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి బతుకులు ఛిద్రమైపోతాయేమో అన్న భయంతో అక్కడ ఉన్నటువంటి రైతులు, మత్స్యకారులు వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసు వేయడం జరిగింది. అది ఒకసారి కోర్టు రికార్డులను పరిశీలిస్తే మీకు అవగతమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూచిస్తాము. ఈ కేసులన్నీ కూడా 2022లో కొట్టివేయబడ్డాయి. ఎందుకని అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారు? ఒక ఎయిర్పోర్ట్కి 15,000 ఎకరాలు ఎందుకు? ఏం చేస్తాం 15,000 ఎకరాలు? ఈ ప్రపంచంలో అత్యంత బిజీయెస్ట్ అయినటువంటి ఎయిర్పోర్టు లండన్లో హీత్రూ ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కేవలం 3,000 ఎకరాల్లో ఉన్నది. ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల మంది ప్రయాణికులకి అది సర్వీస్ చేస్తూ ఉంది, సేవలను అందిస్తూ ఉంది. సో వీటన్నిటిని చూసుకొని, అలాగే ముంబై ఎయిర్పోర్టు 2,000 ఎకరాల్లో ఉంది, అది కూడా కొన్ని కోట్ల మంది ప్రయాణికులకి సర్వీసులు అందిస్తూ ఉంది. మరి ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్టే 3,000 ఎకరాల్లో ఉంటే మనకు 15,000 ఎకరాలు ఎందుకు? దాని మీద ఆధారపడి బతుకుతున్నటువంటి ప్రజల యొక్క జీవనాన్ని ఛిద్రం చేయడం ఎందుకు అని కేవలం ఎయిర్పోర్ట్కి అవసరమైనటువంటి 2,750 ఎకరాలు మాత్రమే తీసుకోవడం, కోర్టులో అన్నీ ఉన్నటువంటి కేసులన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఎఫర్ట్ పెట్టి అవన్నీ క్లియర్ చేసుకోవడం, 2023 మేన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మంత్రి గారు, ఇది మీరు ఒకసారి పాత రికార్డులు పరిశీలిస్తే మీకు అర్థమవుతాను. తర్వాత మీరు ఇంకొక ప్రశ్న చేశారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద కేవలం 600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అని. 600 కోట్లు మాత్రమే కాదండి, మొత్తం 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అలాగే వాళ్ళకి రిహాబిలిటేషన్కి సంబంధించి కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, అక్కడ మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి రికార్డులు పరిశీలిస్తే కరెక్ట్గా ఉంటుందని ఆశిస్తాము. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అది. దాదాపుగా 4,600 కోట్ల రూపాయల పెట్టుబడిని జిఎంఆర్ సంస్థ తన భాగస్వాములతో కలిసి పెట్టినటువంటి ప్రైవేట్ పెట్టుబడి. అది గవర్నమెంట్ పెట్టుబడి ఎలా అవుతుంది? అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కేవలం 31 నెలల్లోనే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని మేము పూర్తి చేశాము అని పెద్ద రికార్డ్ సాధించిన విధంగా మాట్లాడడం జరిగింది. కానీ
మీరు అధికారంలోకి వచ్చింది 2024 జూన్లో, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్కి 2023 మేలో శంకుస్థాపన చేస్తే 2023 అక్టోబర్లో కంప్లీట్గా ల్యాండ్ను మొత్తం కూడా జిఎంఆర్ సంస్థకి అప్పచెపితే 2023 నవంబర్లో పనులు పూర్తి స్థాయిలో మొదలుపెట్టడం జరిగింది ఎల్ఎన్టీ సంస్థ. దాదాపుగా 7 నెలల్లో రన్వే కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వేయడం జరిగింది. అలాగే టెర్మినల్ బిల్డింగ్కి సంబంధించి దాదాపుగా వాళ్ళు అత్యంత వేగంగా పనులు ప్రారంభించి సగానికి పైగా పూర్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రన్వేలు వేస్తే మీరు వచ్చి సింపుల్గా రిబ్బన్లు కట్ చేసేసి ఆ క్రెడిట్ అంతా మాదే, మా ఒక్కరిదే అనడం అత్యంత పెద్ద తప్పు. ఈ సంబంధించినటువంటిది ఏంటంటే క్రెడిట్ అనుమతులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవన్నీ దాదాపుగా 100కి 100 స్థాయిలో 100% జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తీసుకొస్తే మీరు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు చేసిన పనిని క్రెడిట్ తీసుకుంటే ఓకే, కానీ మొత్తం క్రెడిట్ అంటా మాది అని అనేది అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలంతా చూసి నవ్వుకుంటా ఉన్నారు. మాట్లాడేటప్పుడు ప్రభుత్వాలు ఏది కూడా క్రెడిట్ చోరీ చేయడం తప్పు, నిరంతర ప్రక్రియ ఇది. మీరు కేంద్ర మంత్రి స్థాయిలో కూర్చొని ఇలా అబద్ధాలు వల్లించడం, క్రెడిట్ చోరీ చేయడం తప్పు. అలాగే ఇప్పుడు భోగాపురం నుంచి వైజాగ్కి దాదాపుగా 55 కిలోమీటర్ల దూరం, 77 మీటర్ల వెడల్పు, సాక్షాత్ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు 6,300 కోట్ల రూపాయల నిధులు ఇస్తానని హామీ ఇచ్చి అప్రూవల్స్ వస్తే మీరు ఇప్పటివరకు మీ ఫాలోఅప్ ఏంది? ఆ పని ఎంతవరకు వచ్చింది? ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు ఘనంగా ప్రధానమంత్రి చేతుల మీద ఓపెన్ చేశారు. మరి ఆడకు పోవడానికి దారులు ఎందుకు? మీరు గత ఈ 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరంగా వస్తుంది, మీరేం చేశారు? ప్రగతి ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు లేవు. కేవలం ఎవరన్నా చేసిన పనికి క్రెడిట్ చోరీకే టైం సరిపోతా ఉంది. అలాగే ఇదే కేంద్రంలో విమానశాఖ మంత్రివర్యులు ఉన్నారు మన రాష్ట్రం నుంచే. ఈరోజు రాష్ట్రంలో మునుపటి కన్నా ఈ రోజుకి 7% వృద్ధి రేటు పడిపోయింది. విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి. కేవలం హైదరాబాద్ తిరుపతి ఎయిర్ డిస్టెన్స్ 500 కిలోమీటర్ల కన్నా తక్కువ ఉంటుంది. ఏ రోజు చూసినా 20 రోజులు తర్వాత బుక్ చేసినా కూడా 16,000 18,000 ఉండట్లేదు. చెన్నై నుంచి ఢిల్లీకి అంత రేటు ఉండట్లేదు విమాన ఛార్జీలు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్కి అంత విమాన ఛార్జీలు లేవు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి అంత విమాన ఛార్జీలు లేవు. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి అంత లేవు. మరి తిరుపతికి వచ్చే భక్తులకు మాత్రం ఎందుకు గుండు కొట్టేస్తున్నారని పలుసార్లు లేఖలు రాసినా దాని మీద చర్యలేమి శూన్యం. కానీ వీటికి మాత్రం ఎవరన్నా చేసిన దానికి మాత్రం క్రెడిట్ చోరీ చేసుకోవడం దాంట్లో మాత్రం ముందు వరుసలో ఉంటారు. ఫస్ట్ విమానయాన ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. తిరుమలకి వచ్చే కోట్లాది మంది భక్తులకి గాల్లోనే గుండు కొట్టొద్దండి. దాని మీద మీ ప్రభుత్వమే ఉంది. భక్తులకి ప్రయాణ సౌకర్యం సులభవంతంగా ఉండేటట్టు చూడండి. ఈరోజు ఎక్కువ మంది రైళ్లలో, బస్సుల్లో, కారుల్లో ప్రయాణం చేస్తున్నారు రాలేక. సో అల్టిమేట్గా ఇది కంప్లీట్గా ఈ విజయం అనేది భోగాపురం ప్రాంతంలో ఉన్నటువంటి 4 గ్రామాల రైతుల యొక్క దానం మీద, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, సాక్రిఫైస్ మీద, అలాగే త్యాగం మీద, అలాగే అక్కడ ప్రజలందరి యొక్క విజయంగా నేను దీన్ని ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశంలో
బ్లాక్ టికెట్లు దొరుకుతాయని చెప్పి మనందరికీ తెలుసు. మేనేజ్మెంట్లో సీట్లు కూడా కాలేజ్లో సీట్లు దొరుకుతాయని మనకు తెలుసు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్లో కూడా మేనేజ్మెంట్ మంత్రులు ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈరోజు డాలర్లతో రాజకీయాలు చేసిన మీరు ప్రజలు అభిమానంతో ప్రజల అండతో తరతరాలు రాజకీయాలు చేస్తూ ఈరోజు ఓడినప్పటికీ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీరు 2024లోనే రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉండేవాళ్ళం, అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి నాకు అసలు సంబంధం ఉందా లేదా అన్నది కూడా మీరు ఒక్కసారి గమనించాలి. ఈరోజు ఏదో డాలర్స్ ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి మంత్రి పదవి రాగానే కనీసం కేంద్ర మంత్రి పదవిలో ఉండి కూడా మీరు ఫైల్స్ కానీ అసలు 2014 నుండి 19 వరకు అసలు ఏం జరిగింది అని చెప్పి ఒక ఫైల్ని సేకరించి దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పినా కూడా ఈరోజు సంతోషించేవాళ్ళం. అంత మంచి ఉన్నత పదవిలో ఉండి, ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఈరోజు ఇంత అసత్యాలు మాట్లాడడం నిజంగా మీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. 2015లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు అమరావతికి ఎలా అయితే ఎన్ని వేల ఎకరాలు కావాలన్నారో ఆ రోజు కూడా భోగాపురంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అంతే ఎకరాలు కావాలి అని చెప్పి భూమిని సేకరించే ప్రయత్నం చేశారు. 15,000 ఎకరాలు కావాలన్నారు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ గొడవ పెడితే 10,000కు వచ్చారు. ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 10,000 ఎకరాలు ఎందుకు అని నిలదీస్తే 5,000 ఎకరాలు సరిపోతుందన్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వేటికైనా కూడా 2,000 ఏకర్స్ మాత్రమే అవసరం పడొచ్చు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూసేకరణ అన్నది జరిగి ఎవరైతే రైతులు ఇచ్చారో వారికి మళ్ళీ పరిహారం ఇచ్చి R&R పద్ధతులు తీసుకుని వచ్చి ఇన్ని అనుమతులు ఇవన్నీ చేసి GMR వాళ్ళకి కట్టబెడితే ఈరోజు మీరు వచ్చి క్రెడిట్ చోరీ చేయడానికి చూస్తూ ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి వారికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు మీరు ఏదైతే 2019న శంకుస్థాపన చేశారు, మా ముఖ్యమంత్రి వర్యులు శంకుస్థాపన చేశారన్నారో అది ఆ శంకుస్థాపన చేసింది దిబ్బలపాలెంలో. ఈ రోజుకి ఆ శంకుస్థాపన చేసింది అలానే ఉంది. అయితే 2019లో భోగాపురానికి చేశానని మీరు చెప్పారో అదే సమయంలో నెల్లూరులో కూడా మీరు చేశారు, శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మీ సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా చేశారు. నెల్లూరు చేపల పులుసు నెదర్లాండ్స్కి తీసుకుపోతా ఉన్నారు. కుప్పంలో కూరగాయలు ఎక్కడికి సింగపూర్కి తీసుకుని పోతా ఉన్నారు. కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యేసరికి ఈ క్రెడిట్స్ తీసుకొని ఆ 2 ఎయిర్పోర్ట్ల సంగతే మర్చిపోయారు. అదే కాక మనం ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే పంచాయతీ వాళ్ళ పర్మిషన్ కావాలి, కరెంట్ కనెక్షన్ కావాలి, వాటర్ ఫెసిలిటీస్ కావాలి. అట్లాంటిది ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ని నిర్మించాలంటే ఎన్నో పర్మిషన్స్ ఉంటాయి. ల్యాండ్ తీసుకొని ఆ ఇచ్చిన రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వాలి, R&R పద్ధతిలో వెళ్ళాలి, అనుమతులు తీసుకోవాలి. ఈ తీసుకున్న ల్యాండ్ని మళ్ళీ ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ సంస్థకి
కట్టబెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవేవీ లేకుండా శంకుస్థాపన చేసి ఒక రాయేసి ఈరోజు అధికారంలోకి రాగానే ఈరోజు మేము చేశాము, మేము శంకుస్థాపన చేశాం, మేము అన్ని చేశాము అనడంలో ఏ మట్టుకు నిజాలున్నాయో మీకే తెలియాలి. అయితే ఈరోజు పెమ్మసాని గారు మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్పారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడే 2000 ఎకరాలు భూసేకరణ అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అని చెప్పి ఈరోజు ఈ మీడియా ముఖంగా కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని గారికి స్ట్రైట్గా నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీకు ఎట్లాంటి డిస్కషన్ కావాలన్నా కేంద్రంలో ఉన్నది మీరే, స్టేట్లో ఉన్నది మీరే. పార్లమెంట్లో ఒక నోటీస్ పంపించండి, డిస్కషన్కి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని డిస్కషన్కి రండి సవాల్ విసురుతున్నారు. ఈరోజు మేము సవాల్ విసురుతూ ఉన్నాం. మీరు పార్లమెంట్లోకి చర్చకి రండి, మేము విత్ డాక్యుమెంట్స్ విత్ అన్ని ప్రూఫ్స్తో మేము ముందు పెడతాం. అప్పుడు మీరు ప్రజలే నిజాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్ గారైన రామ్మోహన్ నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ఎంత మట్టుకు అయ్యాయి అని చెప్పి వెళ్ళి చూసిన తర్వాత 86% కంప్లీట్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీ మంత్రులే చేశామంటారు, మీ మంత్రులే గత ప్రభుత్వం చేసింది అని అంటారు. ఇందులో మీరు ఒక క్లారిటీకి మీరు రావాలి అని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న ఆగస్టు 1వ తారీఖు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి 13,000 మంది గిరిజన చిన్నారులను, గిరిజన పిల్లలను తీసుకుని వెళ్ళి దింసా నృత్యాన్ని చేయించామని అన్నారు. 30 కోట్లు దానికి ఖర్చు చేశారు. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కడం మా అందరికీ నిజంగా ఆనందకరంగా సంతోషంగానే ఉంది. కానీ ఇంతకు ముందు ఇంటర్నేషనల్ యోగా డేకి 300 కోట్లు ఖర్చు చేయించి గిరిజన ప్రాంతంలో ఉన్న విద్యార్థులను కూడా తీసుకుని వచ్చి యోగా డే రోజు యోగా చేయించారు. దీనివల్ల నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. దీనివల్ల మా గిరిజన ప్రాంతానికి కానీ మా గిరిజన కుటుంబాలకు కానీ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కేవలం మీ యొక్క ఆనందానికి, మీ యొక్క సొంత మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చేశామని చెప్పుకోవడానికి మాత్రమే అది పరిమితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు క్రెడిట్ చోరీ కాదు, క్రెడిట్ చోరీక బాబే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. That's